నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మేలు జరిగిందని వైసీపీ పాలనలో కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా విదల్చకుండా వారికి మొండి చేయి చూపారని టీడీపీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ విమర్శించారు. ఎంపీ భరత్రామ్కు ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడం తప్ప వేరొక పని లేదని ఎద్దేవా చేశారు. నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి ఇతర నాయకులతో కలిసి మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చేదోడు పథకం కింద 2.5 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా సుమారు 25 నుంచి 30,000 మందికి ఇచ్చి మిగతా 1,75,000 మందికి మొండి చేయి చూపారని మండిపడ్డారు. ఇటీవల ఎంపీ మార్గాని భరత్రామ్ నాయి బ్రాహ్మణుల సమావేశానికి హాజరై ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తప్పుపట్టారు. నాయి బ్రాహ్మణుల గురించి మాట్లాడే అర్హత భరత్కు లేదన్నారు. నాయి బ్రాహ్మణులను ఎంపీ భరత్ ఉద్ధరించిందేమీ లేదని, ఆదిరెడ్డి కుటుంబం అండగా చేదోడు వాదోడుగా ఉందని చెప్పారు. అలజంగి దేవుడు, కోటిపల్లి చంద్రశేఖర్, కందికొండ అనంత్, కోరుపల్లి నాగేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, తాడి దుర్గా ప్రసాద్, జామి ప్రసాద్ పాల్గొన్నారు. ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి వాటిని తొలగించు, పర్మిషన్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టు పరిస్థితి. వాటిపైన కూడా తక్షణమే స్పందించి అధికారంలోకి రాగానే ఎల్ఈడి బోర్డులను పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ₹1 ఖర్చు లేకుండా మా సొంత డబ్బులతో స్వయంగా మేము పెట్టుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తాకే వాసు గారు మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాజమహేంద్రం నియోజకవర్గం పరిధిలో గల నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ ద్వారా అధిక సంఖ్యలో రాజమహేంద్రవరానికి నిధులు కేటాయించే దిశగా ముందు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇలాగా నాయి బ్రాహ్మణులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్దపీట వేయడానికి రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి వాసు గారు ముందంజలో ఉన్నారనడానికి మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీకు ఏమైనా సత్తా ఉంటే నాయి బ్రాహ్మణులకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి. మీరు చేసే సత్తా ఉందా, దమ్ము ఉందా? నాయి బ్రాహ్మణులు మీటింగ్ వస్తారు, నాయి బ్రాహ్మణులు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడతారు. మేడు పండు చూడు, మేలునై ఉండ, పొట్టు విప్పు చూడు, పురుగులు ఉండ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అలాగున్నాయి. మేడు పండు ఏదో పైకి డాబులు చెప్తా ఉంటారు, లోతుగంటే వెళ్తే ఏముండదు మ్యాటర్ దాంట్లోని. రేపన్న రోజున 2024లో జరగబోతున్నటువంటి మే నెలలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రాబోతా ఉంది. అన్ని బీసీ కులాలతో పాటు నాయి బ్రాహ్మణులు కూడా వెలలేనిటి అభివృద్ధిపై ముందుకు వేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.